హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ కిచెన్. ఈరోజు నేను పావురాళ్ళను తీసుకున్నాను, 600 గ్రాములు అండి. ఈ ఈ పావురాళ్ళను ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పారాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా తిన్నా సరే, వీటి యొక్క బ్లడ్ వారికి దేహానికి రాసుకున్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఇది ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంకేం అడగొద్దండి, సరేనా? ఇది విజయలు రానివ్వాలండి. ఫ్రై కదండి, కొంచెం 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువగా వేపుకోకూడదు. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పావురాల ముక్కలండి ఇవి. ఇప్పుడు మసాలా ఇవి కలిసి ఎగుతాయి చక్కగా. అంటే అప్పుడు మసాలా కూడా మాడదు, ఉల్లిపాయ మాడదు అన్నమాట. ఎందుకంటే పావురాలు కుక్కర్లు వేసాను, కొంచెం అది ఉడకదండి, కొంచెం గట్టిగా ఉండిద్ది ముక్క. రుచికి సరిపడా కారం, ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న చెక్క లవంగ పొడి, ఫ్రెండ్స్ ఇంతేనండి పావురం ఫ్రై. పావురాళ్ళు ఇవి 5 పావురాళ్ళు అండి, 600 గ్రాములు వచ్చింది. మీరు కూడా చేసుకుని తిని చూసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఫ్రై రెడీ. ఇక ఇది అన్నంలో పెట్టుకొని తినొచ్చండి. పారాలసిస్ వచ్చిన వారికి, ఇంకా రకరకాలుగా ఏ వ్యాధికైనా సరే, బీపీకి, మరి షుగర్ వాళ్ళు ఎవరైనా సరే ఇది తినొచ్చండి. చాలా చాలా ఆరోగ్యమండి. ఇది ఎంతో రుచికరమైనటువంటి పావురాళ్ళు ఈ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకుని మరి కామెంట్ రూపంలో తెలియజేయగలరు.